విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు దగ్గర తీవ్రత కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు వదిలేస్తున్నారు. ఇన్ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులు ఉంటే దిగువకు విడుదల చేస్తున్న వరద 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా, గోదావరి, తుంగభద్రా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని పిలుపునిచ్చారు. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి విజయవాడ ఐ న్యూస్ ప్రతినిధి కాంతి అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరొక 5 రోజుల పాటు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రకాశం బ్యారేజ్కు ఎగువ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపుగా 4 లక్షల క్యూసెక్కుల నీరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. అటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే వాగులు వంకలు పొంగి పొరులుతున్న నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి అధికారులు బ్యారేజ్ దిగువన ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి కూడా జాగ్రత్తలు జారీ చేయడం జరిగింది. అలాగే 5 రోజుల పాటు ఏదైతే ఈ అలర్ట్ ఇంకా కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఈతకు వెళ్ళడం, కార్జనాలకి సంబంధించినంత వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీగా వరద ప్రవాహంతో కట్టలేరు వాగుకు మళ్ళీ వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో గంపలగూడెం మండలం వినగడప, తోటమూల గ్రామాల మధ్య ఉన్నటువంటి కట్టలేరు వాగుకి బాగా వరద నీరు పోటెత్తడంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు అనేవి అంతరాయం ఏర్పడింది. రాకపోకలు అనేవి నిలిచిపోవడంతో లోపల ఉన్నటువంటి 20 గ్రామాల్లోకి కూడా వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రజలని అప్రమత్తం చేస్తూ పోలీసులు కూడా పూర్తిగా రోడ్డును నిలిపివేసిన పరిస్థితి. ఎందుకంటే ఎగువ నుంచి భారీగా మున్నేరు వరద నీరు కూడా వచ్చి చేరుతున్న నేపథ్యంలో కాస్త వరదని ఉధృతి ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందనేటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ప్రజలను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. సాయంత్రానికి 5 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో భారీ వరద నీరు వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అటు ఇరిగేషన్ శాఖ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకుని ఇటు రెవెన్యూ అధికారులు పూర్తిగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడం మాత్రమే కాకుండా ఎక్కడైతే గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయిన ప్రాంతాల్లో కావచ్చు, అలాగే ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్న ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందో ఇటు ప్రకాశం బ్యారేజ్ వదులుతున్న నేపథ్యంలో అటు అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఇక లంక గ్రామాలలో కూడా ఎక్కువగా వరద నీరు వచ్చినట్లయితే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అటు హోమ్ మినిస్టర్ అనిత కూడా దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే రివ్యూను నిర్వహించారు, ఎక్కడైతే వర్ష సూచనలు ఉన్నాయో అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. మరొక 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అలర్ట్ని జారీ చేయడంతో పాటుగా వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అధికారులు అంచనాలు వేసుకుని దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి అన్ని గేట్లను 70 గేట్లు ఉంటే 70 గేట్లను కూడా పూర్తిగా అధికారులు ఎత్తివేసి కిందకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. మరొక వైపు మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ తోటి భారీగా దాదాపుగా 3 రోజుల నుంచి విజయవాడలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడైతే భారీ వర్ష సూచన ఉందో అక్కడంతా కూడా ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కు సాయంత్రానికి మరొక 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.